హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఉగాది రోజు ఫెస్టివల్ అనమాట. ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది. ఈ వీడియో పోస్ట్ చేసేసరికి ఉగాది ఫెస్టివల్ కూడా అయిపోతుంది. బట్ ఈరోజు ఉగాది కాబట్టి అందరికీ హ్యాపీ ఉగాది. అందరూ ఉగాది మార్నింగే సెలబ్రేట్ చేసుకుంటారు. నేను కూడా మార్నింగ్ అయితే పూజ చేసేసాను. కాకపోతే దినేష్ వచ్చి ఇప్పుడు వచ్చాడనమాట. టైం ఇప్పుడు అరౌండ్ 1 o'clock అయితే అవుతుంది. ఈ వీడియోలో ఫెస్టివల్ రోజు ఏమేమి చేసామో చూసేద్దాం, కంటిన్యూ చేద్దాం పదండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇప్పుడైతే ఉగాది పచ్చడి చేద్దాం అనుకుంటున్నాము. ఉగాది పచ్చడికి వేప పువ్వు కావాలి కదా, సో వెళ్ళి తీసుకొని చేద్దాం పదండి. సో బయటే ఉందన్నమాట. ఇంకొకటి దినేష్లో మీరు ఏమన్నా స్పెషల్ గమనించారా? దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. సరే, సో ఇప్పుడైతే మనకు పెద్ద టాస్క్ ఉంది. ఇక్కడైతే కోతులు ఉన్నాయి, కోతులు చూపిస్తా. ఇక్కడే ఉంది అమ్మో, ఇక్కడ రోజు కోతులు ఉంటాయి ఇప్పుడు మనకి. సో ఇప్పుడు ఇక్కడ వేప పువ్వు పెద్ద టాస్క్ ఇప్పుడు తీసుకోవాలి మనం. దినేష్ వస్తాయేమో దినేష్, అవి చూడు. సో దినేష్ అయితే వెళ్ళాడు తీసుకుని రావడానికి. నేనైతే వెళ్ళలేదు. బయట కోతులు ఉన్నాయి కదా, అందులో అద్విక్ ఉన్నాడు అనమాట లోపల. ఇంకా సరే లేస్తున్నట్టున్నాడు, లేచాడు. సో ఏ పెద్ద అడ్వెంచర్ జరిగింది. కోతులు ఎంత ఉన్నాయి నిజంగా, చూడు పెద్ద అడ్వెంచర్ జరిగింది. ఇప్పుడు పైన అయితే కోతి వచ్చింది. ఒక్క నిమిషం అదంతా పక్కన పెట్టు. నేను వేప పువ్వు తెమ్మంటే చూడండి మొత్తం ఆకంత తీసుకొని వచ్చి ఎట్లా తీసుకోవాలి? పైన కోతులన్నీ ఎంత కొంచెం చాలు అంత వేసినామంటే పైన కోతులన్నీ ఉన్నాయి, ఎట్లా తీసుకురావాలి ఇవన్నీ? ఇంకా కొంచెం తెప్పుకున్నావు. ఇప్పుడు అదంతా ఏం చేయాలా? ఇదంతా కొంచెం తీసుకోవాలి. అది తీసుకొచ్చిందే గ్రేట్, నీకు తెలుసా? సరే, ఏదన్నా నిద్ర లేచినాడు. అద్విక్ బాబు అయితే లేచాడు. అవునా, చూడు. యాక్చువల్గా అద్విక్ వచ్చేసి నేను ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేశాను నాకు మ్యాచింగ్ డ్రెస్. బట్ అది వచ్చేసి బిస్కెట్ అయిపోయింది, రాలేదన్నమాట. యాక్చువల్గా 29th వచ్చి ఉండాల్సింది, అది ఎందుకో డిలే అయిపోయింది. అయినా కూడా కొంచెం కొత్త డ్రెస్ ఉంటే వేసాను అనమాట. అది కాకపోతే ఉంచుకోలేదు, అందుకే ఇంకా ఇది కంఫర్ట్గా ఉంటుందని ఇదైతే వేసాను. ఓనా చూడు, వచ్చినానా? సరే అయితే ఇంకా దినేష్ ఏం చేస్తున్నావు? అద్విక్ చూడు చూడు చూడు, ఇప్పుడు దాకా మంచిగా చూసి కెమెరా స్టార్ట్ చేశాను. చూడు చూడు నాన్న, నిద్రపోయి లేచాడు ఇప్పుడే. చూడు నాన్న, చూడు కెమెరా, చూడు కెమెరా. లేదు. సరే అయితే మనం స్టార్ట్ చేద్దాం పదా. చలో అచ్చు నాన్న, నాన్న చూడు. సరే అయితే చేయాన్స్ ఏది నోట్లోకి. అసలు వాటర్ వదలనే వదలడు. స్నానం అయితే ఇంకెంత ఇష్టమో. వాటర్ తాగడం అన్నా కూడా చాలా ఇష్టము. తాగుతామన్నా అది చల్లగా ముందు ఉంటాడు చూడండి. మీరు అనుకోవచ్చు ఏంటి ఉగాది పచ్చడి పూజ అయిపోయిన తర్వాత చేస్తున్నాను. సో నేనైతే ముందు ఏం అనుకోలేదు పచ్చడి చేయాలి ఇది అది అని. దినేష్ వచ్చి ఇప్పుడు అడిగాడు అనమాట, అందుకే ఇంక ఇప్పుడైతే ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేశాను. సో ఏం చేద్దాం, ఫెస్టివల్ పెట్టుకొని ఉగాది పచ్చడి చేయకుండా ఉంటుంది. సో ఫెస్టివల్ అలా కాదండి, దినేష్ ఎప్పుడు టేస్ట్ చేయలేదంట, అందుకు చేయమన్నాడు. సో టేస్ట్ నేను చేశాను, తిని చేస్తే టేస్ట్ ఎప్పుడు చేయలేదు, తిని చేసింది పచ్చడి. సో ఈరోజు చూద్దాం ఎలా ఉంటుందని నేను అడిగాను. ఫెస్టివల్ పెట్టుకొని ఎవరైనా ఉగాది పచ్చడి చేయకుండా ఉంటారా? ఏమైతే ఉంటుంది అంటే నేను కూడా ఇక్కడ లేనమాట, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఇప్పుడే వచ్చాను, దినేష్ వచ్చింటే ఇంక ఇద్దరం కలిసి వచ్చేసాం. కాకపోతే మార్నింగ్ వచ్చి పూజ చేసి వెళ్ళాను, అందుకే ఇంక ఇప్పుడు ఫాస్ట్గా చేసేసి మేము లంచ్ అయినా కూడా వెళ్ళాలి. సరే అయితే స్టార్ట్ చేద్దాం. సరే ఒకసారి చూసేద్దాం ప్రిపరేషన్ ఎలా వేస్తుందో. తను నాకు తెలిసి అందరికి ప్రాసెస్ తెలిసిందే. ఫస్ట్ అయితే చింతపండు పులుసు అయితే తీసుకున్నాను, అందులోకి బెల్లం, చెడ్ రుచులు. సుమా బై ద వే మస్తు క్యూట్ ఉన్నావు సుమా నువ్వు. థ్యాంక్ యూ. నేను కారం కోసం మిరియాల పొడి అయితే తీసుకున్నాను. మనం కారం పొడి కూడా వేసుకుంటాం కదా. సో ఇవన్నీ అయితే ఒక ప్లేట్లో తీసేసుకున్నా, అన్నీ వేసేసుకున్నా. ఉప్పు, కారం, కారం అంటే అదే మిరియాల పొడి తీసుకున్నా. ఓ నా స్టడ్ ఎలా ఉంది చెప్పండి, బాగుంది కదా? వస్తుంది. నేనైతే కొంచెమే ప్రిపేర్ చేస్తున్నాను, చాలా అంటే చాలా కొంచెం. దినేష్ ఎంత కొంచెం తింటే చాలు. అంటారు కదా మనం ఉగాది
ఉగాది రోజు ఐ మీన్ ఈ పచ్చడి తింటే 1 year వరకు మనకి ఎలాంటి రోగాలు రావు అని అంటారు కదా. సో చూద్దాం. సో ఏం చేస్తున్నావు ఇంకా అంతేనా? అయిపోయింది ఇంకా. ఇదేంటి? నార్మల్గా మామిడికాయలు పిందెలు వేయాలి కదా, పిందె లేదు పంచుకొని అడుస్తున్నాడు. ఎలానో ఈరోజు కింద ఇడుస్తూ ఉన్నాడు, లేకపోతే అస్సలు ఉన్నాడు అనమాట. ఎప్పుడు ఎక్కువ ఉండాలి, మనుషులు పక్కన ఉండాలి. సో ఇప్పుడైతే మామిడికాయ చేస్తుందా? కొంచెం అయితే పెట్టాలి. కొంచెం ఎవరికి పెడతావు? టేస్ట్ చేయి ఫస్ట్ నువ్వు, కావాలంటే మళ్ళీ చేపిస్తా. కొంచెం చూడండి, ఒకసారి బ్యాక్ కెమెరా వేసి చూపిస్తాను. వచ్చేసి నేను ఎలానో పూజ అయిపోయింది, కాకపోతే దేవుడి దగ్గర పెట్టి తిన్నాం. చేసిండు. ఏనన్నా చెప్పు, ఏం కావాలి నీకు? ఏం కావాలి చెప్పు నాన్న. ఓయ్ అరే వామిటింగ్ చేసుకున్నానా క్యూటీ? చెప్పు నాన్న, ఏం కావాలి నీకు? ఓయ్ జయాన్ష్, ఏం కావాలి? కొంచెం దొరలడం బాగా నేర్చుకున్నాడు. ఇట్రా నాన్న, ఇట్రా నాన్న. ఓయ్ జయాన్ష్, ఇట్రా ఇట్రా, ఇడికిరా ఇడికిరా ఇడికిరా. దా. సో పచ్చడి అయితే రెడీ అయిపోయింది, ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టి తిన్నాం. సో మనోడు కూడా టేస్ట్ చూపిద్దాం. అరే ఎప్పుడు వచ్చారా ఇంత ఫాస్ట్గా? వాడు చూడు సుమా ఇంత ఫాస్ట్గా వచ్చిండు. వాడు చూడు ఎంత ఫాస్ట్గా వచ్చిండు. ఇక్కడి నుంచి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయిండు. మస్తు హుషారు ఉన్నాడు మనోడు. వాడికి కొంచెం ఆ దీపాలు అన్ని మంచిగా కనిపిస్తున్నాయా? ఇక్కడికి వస్తుంటాడు. ఏంటన్నా ఏం చూస్తున్నావు? డ్యాన్స్. ఓయ్ వెనక్కి చూడు. సంతోషం. ఒకసారి వెనక్కి పోనీ. మన అయితే కన్ను అయితే పొడిచి పడేసాను కదా. ముక్కనా స్వామి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అని చెప్పు. సో గైస్ అందరికీ మా జయాన్స్ తరఫున శుభాకాంక్షలు. ఏం శుభాకాంక్షలు? ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది అన్నాను నాన్న. చూడన్నా అద్విక్, అందరికీ మా అద్విక్ తరఫున ఉగాది శుభాకాంక్షలు చెప్పు నాన్న. నీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ. నేనేందో చేతికైంది వద్దులే అమ్మా. ఇంకంతే ఏదైనా కొద్దిసేపు నోట్లో పెట్టుకుంటాడు, నోట్లో పెట్టుకుంటాడు, అది కోసుకుంటాడు తినేసి. తీసేది ఓనా ఓనా అది మూను నాకు ఇచ్చేనా? నాకు యాక్టింగ్ రా బాబు. ఇది తీసుకో. ఎందుకు ఇవ్వాలా? సుమా అయితే పచ్చడి ప్రిపేర్ చేసింది. ఇది పచ్చడి అన్నంలో ఏమో నాకు తెలియదు, అంతా వాటర్ వాటర్ ఉంది. సరే ఒకసారి టేస్ట్ చేద్దాం. ఇది చేదు ఉంది, బాగుంది. ఉగాది పచ్చడి అంటే అట్లే ఉంటుంది, కొంచెం కారం పుల్లగా ఉంది. ఇది వేప ఏమంటారు, వేప పువ్వు చేదు ఉంది, బెల్లం తీపి ఉంది. బాగుంది కాంబినేషన్. తింటామన్నా కొంచెం వద్దు ఉండు, తినొచ్చు తినొద్దు తినేసి వద్దు. ఇంకా లంచ్ అయితే చేసేసి వచ్చాం. ఇంకా అదైతే వీడియో ఏం తీయలేదు, ఎందుకంటే ఇంకా పండగ అనగానే మనకి నార్మల్గా ఉండేది స్పెషల్. సో చిత్రాన్నం, వంకాయ, ఉల్లగడ్డ, ఇంకా పప్పు, రసం, అన్నిటికన్నా మెయిన్ ఓలిగలు. సో ఇదే అనమాట మా లంచ్ ఈరోజు. అదైతే తినేసి వచ్చాం మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి. నెక్స్ట్ ఇక్కడైతే డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నాం. నాకైతే డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, దినేష్కి కూడా ఇష్టం. బట్ కాకపోతే దినేష్కి అసలు రాదు, నాకేదో కొంచెం అలా ఇలానో వస్తుంది. మేమైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఇద్దరం కలిసి ఒక డ్యాన్స్ అయితే చేద్దామని, బట్ అది ఎప్పటికీ కుదరలేదు ఇప్పటి వరకు. సో ఇప్పుడన్నా ట్రై చేద్దామని అయితే చేస్తున్నాం. ఇక్కడ మేము ఏ సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నామో గెస్ట్ చేస్తే ఒకసారి కమెంట్ చేయండి.
సో హీరో ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇప్పుడే డాన్స్ ప్రాక్టీస్ అయిపోయింది. జయంత్ బాబుకి ఇప్పుడు స్నానం అయితే చేయాలి. సో సుమా వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. మేము కూడా చేపిస్తాము, బట్ అక్కడికి వెళ్తే కొంచెం అందరితో ఆడుకుంటాడు మా బాబు. ఇంటింటికి వెళ్తాడు, షికార్కి వెళ్ళొస్తాడు. సో వెళ్ళి చూసేద్దాం. వెళ్తున్నాము. యాక్చువల్గా డైలీ సుమా రొటీన్ ఇదే. మార్నింగ్ వాళ్ళ మమ్మీ వాళ్ళ నుంచి ఆఫీస్కి వస్తుంది. ఆఫీస్కి వచ్చేట్టు వస్తుంది. 10కి వచ్చి మార్నింగ్ 5కి అయితే వెళ్ళిపోతుంది. డైలీ గంట కూడా మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ 10కి వస్తుంది. 10కి వచ్చి ఈవినింగ్ 5కి వెళ్ళిపోతుంది. డైలీ అంతే. ఇక ఏదో ఆఫీస్కి వచ్చి పోయినట్టు ఉంటుంది. అవునా, వెళ్దాం నాన్న. వీడు ఇక్కడ ఉన్నాడు అనుకో, ఈవినింగ్ డైలీ అలవాటు అయిపోయింది. వీడు ఇక్కడ ఈవినింగ్ కొద్దిగా లేట్ అయినా కూడా మస్తు ఏడుస్తాడు. అవునా, వెళ్దాం. ఇప్పుడు కూడా అది గోల పెడుతున్నాడు. అసలు బయటకు వచ్చినాక సైలెంట్ అయిపోయాడు. బయటకు వచ్చాక కొంచెం సైలెంట్ అయిపోయాడు. సరే వెళ్దాం. పైకి ఎత్తుకో తినే కాదు అసలు తీసుకోకు కొంతసేపు. అలవాటు అయిపోయింది. అసలు వాడు వంగిపోతాడు. ఇది ఇప్పుడే అనుకో. చూడు చూడు ఎటు తిరుగుతాడో. సో ఈవినింగ్ అయితే అజిక్ నేను టెంపుల్కి అయితే వెళ్ళొచ్చాము. యాక్చువల్గా స్నానం చెప్పింది కానీ వెళ్ళాం. అక్కడి నుంచి ఏంటంటే జస్ట్ బయటికి వెళ్దామని ప్లాన్తో వెళ్ళి టెంపుల్కి వెళ్ళేసి వచ్చారు. నాకైతే ఏం చెప్పలేదు. సో ఇంకా డిన్నర్ కూడా అయిపోయింది. సో మనకి ఉగాది అంటేనే మనకి స్పెషల్ ఏంటంటే ఉగాది పచ్చడి ఒకటి, ఇంకొకటి ఓలిగలు. ఓలిగలు కొందరు భక్ష్యాలు కూడా అంటారు. సో ఒకసారి టేస్ట్ చేద్దాం. ఇంకా ఏందో కూడా అంటారు. ఇంకేమంటారు? ఆల్రెడీ తినేసాం. చాలా బాగుంది, కానీ నాకు ఇంకా ఇప్పుడు తినాలనిపిస్తుంది. సో వీటిలోకి నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నెయ్యి ఉందా? ఉంది. నెయ్యి వేసుకుంటారు. ఇక్కడ లోపలంతా పూర్ణం. ఏంటిది? పూర్ణం అంటారు. బెల్లంతో వేస్తారు. అందరికీ తెలుసు. సో బాగుంది. సో ఇంకా ఇప్పుడు తినేసి ఏంటంటే ఒక చిన్న షార్ట్ వీడియో అయితే తీయాలి. మ్యాక్సిమం తినేసి ఉన్నప్పుడే నేను ప్రిఫర్ చేస్తాను ఎక్కువ షార్ట్ వీడియోస్ తీసుకోవడం కోసం. అది చూడండి, మనకు చిన్న బాటిల్ ఏదో ఒకటి ఇస్తే అలా సైలెంట్గా ఉండిపోయాడు. వాళ్ళు చెప్తే రచ్చ చేసేస్తాడు అసలు. అది కూడా ఒక 5 to 10 minutes మళ్ళీ కొత్తది కావాలి ఏదో ఒకటి. అంత దూరం వేసిండు ఇప్పుడు తెచ్చుకున్నాను చూడండి. స్వీట్ ఉందా? వద్దులే దినేష్. బాడీ తెచ్చుకోమా. ఆ బాడీ దూరం ఉందని దగ్గరకు వచ్చేసిందా. మా ఉగాది అయితే ఇలా జరిగింది. ఇంకా వీడియో అయితే షూట్ చేద్దాం అనుకున్నాం కానీ అది అలా అయిపోయింది. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఇలా డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. అసలు పక్కన ఉంటే లౌడ్ స్పీకర్ అసలు మాకు చెవులో కర్ణవీర్ అనేది వెళ్ళిపోయేటట్లు ఉంటుంది. అంత గట్టిగా అడుస్తాడు. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.